ఈ నహూము గ్రంథం గురించి ప్రత్యేకంగా ఒకవేళ చెప్పాలన్నట్లయితే నేను ఈ లాస్ట్ ఇయర్‌లో లాక్‌డౌన్ టైమ్‌లో మైనర్ ప్రాఫిట్స్ ఎందుకో చదువుదాం అనుకుని మొదలుపెట్టినప్పుడు నహూము గ్రంథం చదివిన తర్వాత ఫస్ట్ టైం నహూము గ్రంథంలో ఇన్ని విషయాలున్నాయా అనే విషయం నాకు ఆ రోజు అర్థమైంది. ప్రభు చాలా చక్కగా కూడా వాడుకున్నారు. ఈ నహూము గ్రంథం దాదాపు ఒక 2, 3 చర్చెస్‌లో కూడా నేను తీసుకోవడం జరిగింది. సో డెఫినెట్‌లీ చాలా విషయాలు మనం ధ్యానిస్తాం. సో దయచేసి అందరూ కూడా కీన్‌గా ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. సో నహూము గ్రంథంలో నహూము గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఇది ఓకే. పైన మీకు అది ఇక్కడ ఏదో ప్రాబ్లమ్స్. జస్ట్ 1 మినిట్. రైట్. సో నహూము గ్రంథం మనం చూసే సమయంలో ఖచ్చితంగా మిగిలిన ఇద్దరు ప్రాఫిట్స్ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే నహూమ్‌తో పాటు కాంటెంపరరీగా వర్క్ చేసిన ప్రాఫిట్స్ ఎవరనంటే హబక్కూకు, జెఫన్యా. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటంటే నహూమేమో జెంటైల్స్ అయిన నీనెవే ప్రజలకి ఆయన ప్రకటిస్తాడు దేవుని యొక్క తీర్పుని. అదే సమయంలో తన సొంత ప్రజలైన యోధా ప్రజలు దేవునికి విరోధంగా ఉన్నప్పుడు వాళ్ళని సరిచేయటానికి జెఫన్యాని ప్రభు అక్కడ వాడుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఆయనకి చాలా పెద్ద ప్రశ్న ఉంది. ఏంటనంటే ప్రభువా, యోధా ప్రజల్లో చూస్తేనేమో పాపం విస్తరించి కనబడతా ఉంది. బయట నుంచి చూస్తా ఉన్నప్పుడు శత్రువులు కూడా మరి ఎక్కడ కూడా నీతి కనబడట్లేదు. ఈ రెండిటి మధ్యలో అసలు లార్డ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ? దట్ ఈస్ వాట్ మై కన్సర్న్ అండ్ మై క్వశ్చన్. ఆ అనేకమైన ప్రశ్నలతో హబక్కూకు దేవుని వైపు చూస్తాడు. సో మనం మ్యాప్ లో కూడా చూస్తే చాలా చక్కగా ఉంటుంది ఇట్లానే. నహూమేమో ఆ పైన అష్యూరియన్స్ సైడ్ డైరెక్షన్ లో ఉంటే జెఫన్యా ఏమో కిందకి యోధా ప్రజల వైపు చూస్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో వర్టికల్ గా హబక్కూకు ప్రభు వైపు చూస్తాడు. సో చాలా బ్యూటిఫుల్ గా మరి ముగ్గురిని ప్రభు వాడుకున్నట్లుగా మనం చూస్తాం. అవర్ గాడ్ ఈస్ అ గ్రేట్ గాడ్ who uses people, different spheres లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్ తో ప్రభు డీల్ చేసేవాడుగా ఉన్నాడు. సో ఇక్కడ ఈ నహూము గ్రంథంలో నహూము యొక్క పేరుకు అర్థం చూసినట్లయితే గాడ్ ఈజ్ అ కంఫర్టింగ్ గాడ్. దేవుడు ఆదరించే దేవుడిగా కనపడతాడు. సో ఆయన పేరుకు అర్థం అది. జెఫన్యానేమో గాడ్ హైడ్స్. దేవుడు తనని ఆశ్రయించిన బిడ్డలను శ్రమ కాలంలో ఆయన దాస్తాడు అనేది ఆయన మాట్లాడతాడు. హబక్కూకేమో ప్రశ్నలతో వెళ్ళాడు, కానీ తర్వాత ప్రభువుని హత్తుకుంటాడు. సో ఆ విధంగా మనకి హబక్కూక్ కనబడతాడు. ఈ ఆల్మోస్ట్ లైక్ ఈ ముగ్గురు ప్రవక్తలు చెప్పిన తర్వాత ఇక హబక్కూకు ఎండ్ టైం కల్లా ఇర్మియా వస్తాడు. ఇక ఫైనల్ గా ఇర్మియా యూదా ప్రజలతో చెప్పి ఆ ఎండ్ లో ఇక 70 సంవత్సరాల చెరకి వాళ్ళని వెళ్ళమని ఇర్మియా చెప్తాడు. అక్కడే విలాప వాక్యాలు ఆయన రాస్తూ ఎంతో వేదనతో ఏడుస్తూ వాళ్ళని ఎవరు ఆదరిస్తారు అని అక్కడ ఆయన మాట్లాడుతూ ఆ విలాప వాక్యాలని ఆయన ఏడ్చి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథము, దానియేలు గ్రంథము అవన్నీ కూడా మనకి కంటిన్యూ అవుతాయి. సో ఇక్కడ మేబీ ఈ మ్యాప్ మనం చూస్తే ఇంకా కొంచెం క్లియర్ గా ఉంటుంది. సో ఆ దినాల్లో మనకి ప్రాముఖ్యంగా ఉన్న కొన్ని ఎంపైర్స్, అంటే ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియకపోతే దాని యొక్క టోటల్ బుక్ యొక్క
కాంటెక్స్ట్ అండర్స్టాండింగ్ అనేది మనకు అర్థం కావాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అషీరియన్ ఎంపైర్ వీళ్ళందరూ కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నారు. దాదాపు 1500 years దే ఆర్ లైక్ భయంకరమైన క్రూయల్ ఎంపైర్ అన్నమాట అషీరియన్ కింగ్డమ్. సో ఆ అషీరియన్ కింగ్డమ్ కి క్యాపిటల్ గా ఉన్న ప్లేస్ ఏదనంటే నీనివే ఈస్ ద క్యాపిటల్ సిటీ. ఈ అష్యూరియన్స్ బాబిలోనియన్స్ ని అక్కడ అణిచివేసేవాళ్ళు, పర్షియన్స్ ని అణిచివేసేవాళ్ళు, టోటల్ గా అందరినీ కూడా తమ కంట్రోల్లో పెట్టేసుకుని సో దే ఆర్ లైక్ ఓవర్ రూలింగ్ ఆల్ ద పీపుల్ అన్నమాట. సో అలాంటి కింగ్డమ్ రూల్ చేస్తున్న సమయంలో ఆ యొక్క క్యాపిటల్ సిటీని నహూము దేవుని యొక్క తీర్పు ప్రకటించడానికి వాడుకుంటాడు. సో ఇక్కడ మనం ఒకసారి యోనాని నహూమును కూడా మనం ఆలోచించాలి. ప్రస్తుతం ఈ టైం లైన్ మనం చూసినప్పుడు నహూము ప్రవచనం చేస్తా ఉన్నప్పుడు కింద జెఫన్యా, ఇక్కడ యోషియా ఉన్న సమయంలో జొసయ వన్ ఆఫ్ ద గుడ్ కింగ్, దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి. సో ఆ కింగ్ పరిపాలన చేస్తున్న సమయంలో జెఫన్యా ప్రవచనం చెప్పాడు యూదా ప్రజలకు. ఆ తర్వాత నహూము నీనివే ప్రజలకు చెప్పాడు. ఇక్కడ హబకుకు దేవునితో మాట్లాడాడు. ఆయన అసలు ఏ ప్రజల గురించి మాట్లాడలేదు. వాట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్ అండ్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద థింగ్స్. ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని, ఈ యోధా ప్రజలను మరలా తిరిగి ప్రభు ఎలా సరిచేసి కడతాడు అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, డోంట్ వరీ, నేను వాళ్ళకంటే భయంకరమైన క్రూరులను పంపిస్తానంటాడు. అప్పుడు అంటాడు, ప్రభా నీతి మంతుల కంటే అవినీతి మంతులను తీసుకుని వచ్చి నువ్వు చేసే ఈ పనిష్మెంట్ ఏంటి ప్రభా అని ఆయన నిర్ఘాంతపై అడుగుతాడు. అప్పుడు అంటాడు, యా, ఫర్ సమ్ టైమ్ డెఫినెట్లీ ఐ సెటిల్ ద మ్యాటర్, బట్ లేటర్ ఐ విల్ పనిష్ బాబిలోనియన్స్ అని అక్కడ ప్రభు ఒక మాట ఇస్తాడనమాట. అప్పుడు హబకుకు చక్కని పాట పాడతాడు, గొర్రెల దొడ్లో లేకపోయినా, శాలల పస్తులో లేకపోయినా యెహోవా యందు నేను ఆనందిస్తానంటాడు. సో ఆ దేవుని దర్శనం కలిగిన తర్వాత చాలా చక్కగా ప్రభు యందు ఆనందిస్తాడు. సో అందుకనే నా సజెషన్ ఇంకా ఏంటంటే, మీకా గ్రంథం కంటే కూడా నహూమ్ తర్వాత ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ జెఫన్యా ఆర్ హబకుక్. దట్ వుడ్ బి ఈవెన్ బెటర్ సీక్వెన్స్ అని అనిపిస్తుంది. బట్ లెట్స్ గో హెడ్. ఇక్కడ ఇర్మియా మనం చూసినట్లయితే, ఇర్మియా ఇక ఆల్మోస్ట్ 70 years ఎగ్జైల్ సమయానికి ఇక ఆయన వాళ్ళని చెరకు పంపిస్తాడు. చెరలో ఎహెజ్కేలు వెళ్తాడు, దానియేలు వెళ్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళందరినీ ప్రభు రెస్టోర్ చేసే సమయంలో హగ్గయి, జకర్యా వీళ్ళందరూ కూడా మరి పార్టిసిపేట్ చేసే చివరికి మలాకీ గ్రంథంతో మన బుక్ ఎండ్ అవుతుంది. సో ఆ ఎజ్రా, నెహెమియా వీళ్ళందరూ ఆ రెస్టోరేషన్ ప్రాసెస్ లో వాడబడిన వన్ ఆఫ్ ద లీడర్స్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ పిక్చర్ వేర్ వీ కెన్ అండర్స్టాండ్. సో ఒకసారి మళ్ళా నహూము గురించి మనం చూసినప్పుడు 663 నుంచి 612 ఆల్మోస్ట్ లైక్ 620 ఆర్ అలాంటి కొన్ని అప్రాక్సిమేట్ గా ఈ టైం పీరియడ్ లో ఆయన ప్రవచనాన్ని ఇచ్చాడు. తర్వాత ఆయన మెయిన్ ప్రవచనం ఎవరితో చెప్పాడనంటే నీనివే ప్రజలకు చెప్పాడు. ఆ సమయంలో ఆల్మోస్ట్ లైక్ ఇస్రాయేల్ ప్రజలు దే ఆర్ లైక్ స్కాటర్డ్, వాళ్ళని ఇన్వైట్ చేశారు, వాళ్ళందరినీ కంప్లీట్ గా నాశనం అయ్యే పరిస్థితిలోకి వచ్చేసారు. అలాంటి సమయంలో వాళ్ళు చెదరగొట్టబడిన తర్వాత ఆ ప్రజలకు నహూము మరి ప్రవచించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. సో ఈ నహూము అనే పేరు యాక్చువల్ గా మనం మొదటి వచనంలో ఒకసారి చూసినట్లయితే, నీనివేను గూర్చిన దేవోక్తి ఎల్కోషు వాడుగు నహూమునకు కలిగిన దర్శన గ్రంథము. సో ఇక్కడ ఈయన పేరుని ఒకవేళ మనం కొత్త నిబంధనలో ఒకవేళ ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే, ఆయన పేరు మీద చాలా మంది బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే కపెర్నహూమ్ అనే పేరు ఉంది కదండి. ఆ కపెర్నహూమ్ యాక్చువల్ గా సో ఆ నహూము పేరు మీద వచ్చిన పేరే కపెర్నహూమ్. సో ఈ కపెర్నహూమ్ ప్లేస్ మనకి గలిలీ ప్రాంతంలో, అంటే కింద యెరూషలేం ఉంటుంది, పైన సమరియా, ఆ పైన గలిలయాలో ఉన్న వన్ ఆఫ్ ద ప్లేస్, ఆల్మోస్ట్ లైక్ బార్డర్, వన్ ఆఫ్ ది బార్డర్ ప్లేస్ అన్నమాట గలిలయాలో, ఆ ప్రాంతంలో. సో అక్కడికి అష్యూరియన్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు చాలా భయంకరంగా ఆ ప్రజలను హింసించారు, నాశనం చేశారు. అందుకని ఆ బార్డర్ లో ఉన్న యోనాకి చాలా కోపం. అందుకనే యోనా
వాళ్ళకి నేను ప్రకటించను, వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక మనం చూసినప్పుడు హీ హాజ్ ఎ గ్రేట్ ప్లాన్. సో మొట్టమొదటిగా యోనాని ఫస్ట్ పంపిస్తాడు 770లో. ఆ తర్వాత ఒక 100 to 150 ఇయర్స్ దేవుడు వెయిట్ చేస్తాడు. అప్పుడు ఏం జరిగిందంటే యోనా వెళ్ళి ఎప్పుడైతే వాళ్ళకి ప్రకటించాడో వాళ్ళందరూ కూడా దేవుని భయభక్తుల్లోకి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని చాలా గొప్పగా ఆశీర్వదించాడు, వాళ్ళని క్షమించాడు. అదే మనం చూస్తాం యోనా గ్రంథంలో. సో ప్రభు చాలా చక్కగా వాళ్ళని క్షమించి వాళ్ళని దీవించిన తర్వాత చివరికి వాళ్ళు ఏం చేస్తారనంటే కరెక్ట్ గా హిజ్కియా సమయం వచ్చే సమయంలో అసలు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చెప్పే ఆ భాష మనం చూస్తే ఇట్ వాస్ లైక్ ఏ దేవుని ఎంత హేళనగా వాళ్ళు మాట్లాడతారంటే అంత హేళనగా మాట్లాడతారు. సో అంటే దే బికెమ్ ఎ వెరీ రెబిలియన్ అగెన్స్ట్ గాడ్. కానీ యోనా ప్రకటించినప్పుడు అసలు సమూలంగా వాళ్ళని అప్పుడే నాశనం చేయాలనుకున్న ఆ ప్రజలను ప్రభు మహాకృప చేత యోనాన్ని పంపించి తిరుగుబాటు చేసిన నేను వెళ్ళను అని చెప్పిన ఆయన్ని చేయి పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి వాళ్ళకి ప్రకటించి వాళ్ళకి క్షమాపణ ఇచ్చి ప్రభు వాళ్ళని దీవిస్తే చివరికి అవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయారు. ఆ యొక్క ఇన్సిడెంట్స్ అన్ని వాళ్ళు మర్చిపోయి హిజ్కియా వచ్చే సమయానికి చూడండి ఇక్కడ 700 ఆ సమయంలో మనం చూస్తే సెన్హరీబ్ వస్తాడు. సెన్హరీబ్ వచ్చి ఏమంటాడండి, హిజ్కియా మాటలు మీరు నమ్మొద్దు, ఏ దేవతలు ఏ దేశాలు ఏ దేవుళ్ళు ఏ దేవతలు మమ్మల్ని నుంచి వాళ్ళని విడిపించగలిగినాయి, ఈ రోజు మీ హిజ్కియా చెప్పే ఈ దేవుడు మిమ్మల్ని విడిపించగలడా, మీ యెహోవా మా చేతుల నుంచి విడిపించగలడా, దయచేసి మీరు లొంగిపోండి అని భయంకరమైన లెటర్స్ చాలా టార్చర్ వాళ్ళు చేసినట్లుగా మనం చూస్తాం. ప్రభు ఫైనల్ గా ఇక నహూమును పంపిస్తాడు. నౌ ద మ్యాటర్ ఇస్ సెటిల్డ్, యువర్ అకౌంట్స్ గెటింగ్ సెటిల్డ్. ఆ ఫైనల్ గా ఇక సమూల నాశనం గురించి నీనివేకి ప్రకటిస్తాడు. ఈ నీనివేకి దేవుడు పంపించిన ఈ ప్రవక్తల విధానం మనం చూసినప్పుడు I look at there is a very good difference I could see. యోనా గ్రంథాన్ని నహూము గ్రంథాన్ని ఒకవేళ మనం పరిశీలన చేస్తే ఆ కంపారిజన్ ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ గా యోనా గ్రంథంలో ప్రభు ఏం చూపించాడంటే గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సో గ్రేస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క కృపని ప్రకటించమన్నాడు. అంటే తీర్పు ప్రకటించమని చెప్పినా దేవుడు తన కృపను చూపించాలనుకున్నాడు. అందుకనే యోనాకి ఉక్రోషం. వాళ్ళు నాశనం అయిపోవాలి కదా వాళ్ళు చేసిన పాపానికనంటే ప్రభు ఆశ ఏంటో తెలుసా, ఇంతమంది నశించిపోతుంటే నా హృదయంలో వారి పట్ల భారం లేదా అని ప్రభు ఎందుకు అన్నాడనంటే గాడ్ వాంట్ నీనెవైట్స్ టు బి సేవ్డ్, వాళ్ళు రక్షించబడాలని దేవుని ఆశ. కానీ వాళ్ళు ఆ రోజు కొంతమంది చక్కగా ప్రభు వైపు తిరిగారు చాలా మంది, కానీ ప్రభు గొప్ప కార్యాలు చేశారు. అది నాకేమనిపిస్తుంది అనంటే దేవుడు కృపను చూపించిన గ్రంథం యోనా గ్రంథం అయితే, నహూము గ్రంథం మనకు చెప్పేది ఏంటంటే జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, దేవుడు ఫైనల్ గా తీర్పు తీర్చేవాడు అనేది నహూము గ్రంథం. ఇంకా ఇంకొక మాట చెప్పాలంటే యోనా గ్రంథం గాడ్ అగెన్స్ట్ నీనివే, కానీ నహూము గ్రంథంలో ఏం చూస్తామంటే నీనివే అగెన్స్ట్ గాడ్. సో చూడండి యోనా గ్రంథంలో ఏమని చెప్తాడు, ఇదిగో ఈ ప్రజలు చాలా చెడ్డవాళ్ళు, వీళ్ళకి తీర్పు రాబోతా ఉంది అని ప్రకటించమంటాడు. ఆ ఫస్ట్ అధ్యాయంలో దేవుడు నీనివే మీదకి అగెన్స్ట్ గా ఉన్నాడు. కానీ నహూము గ్రంథం వచ్చే సమయానికి వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా అండి, నీనివే ప్రజలు దేవునికి అగెన్స్ట్ అయిపోయారు. అందుకనే మనం ఆ యొక్క 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో ఆ వచనాలన్నీ మనం చూస్తాం అనమాట. సో అండ్ ఇంకొకటి యోనా గ్రంథం మనకి ఎలా కనిపిస్తుందంటే ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పాపులు మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను, దేవుడు మనల్ని రక్షించాలని, మనం అందరం కూడా విమోచించబడి ఆయన బిడ్డలంగా పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ఉండాలనేది గాడ్స్ ప్రణాళిక. కానీ యోనా గ్రంథంలో మనం అది చూస్తే నహూము గ్రంథంలో సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చూస్తాం. ఏంటి సెకండ్ కమింగ్ ఆఫ్, ఇక దెర్ ఈస్ నో గ్రేస్ ఇన్ ద సెకండ్ కమింగ్, ఇట్ ఈస్ ఆల్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుడికి ఫైనల్ గా ఇక అందరినీ తన యొక్క తీర్పులోనికి తీసుకుని వచ్చేవాడుగా మనకు కనబడతాడు.
సో అక్కడ కృప ఉంటుంది, యోనా గ్రంథంలో కృప ఉంది, కానీ నహూము గ్రంథంలో ఇక ఆప్షన్ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ద పనిష్మెంట్. సో అందుకని చాలా బ్యూటిఫుల్ బుక్స్ అన్నమాట. ఈరోజు ఈ రెండు గ్రంథాలు ఎలా ఉన్నాయంటే, న్యూ టెస్ట్మెంట్ లో ఫస్ట్ గాస్పెల్స్ ఏమో జోనా గ్రంథం కనబడితే, అండ్ ఫైనల్ రివల్యూషన్ గురించి నహూము గ్రంథం కనబడుతున్నట్లుగా ఉంటుంది. దీస్ ఆర్ ద టూ ఎడ్జెస్ దట్ గాడ్స్ వర్క్. సో ఇక్కడ యోనా గ్రంథంలో ఆపర్చునిటీ టు రిపెంట్, అండ్ ఆ తర్వాత ఇక్కడ నో ఆప్షన్. అరౌండ్ 770 బీసీలో చెప్పాడు, అరౌండ్ 660 బీసీలో చెప్పాడు. చూడండి, 100 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఇట్స్ నాట్ ఈజీ పీరియడ్. 100 కంటే పైగా 150 సంవత్సరాల వరకు ఆయన వెయిట్ చేశాడని బైబిల్ పండితులు చెప్తారు. సో మేబీ ఒకవేళ 100 నుంచి 150 ఇయర్స్ అని అంటే, ప్రభు వాళ్ళు ఇంకా మార్చుకుని చక్కగా ప్రభువులకు వస్తారు, వాళ్ళు జీవితాలు మార్చుకుంటారని చూస్తే వాళ్ళు అంతకంతకు దిగజారుతనంలోకి వెళ్ళిపోయారు. అండ్ ఫైనల్ గా సో దే బికమ్ రెబెలియన్ అగైన్స్ట్ గాడ్. అంత్య దినాల్లో అదే జరుగుతుందండి. ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, తన కృపను చూపిస్తా ఉన్నాడు, అనేక మంది ప్రభుని తెలుసుకున్నారు. కానీ ముందుకు వెళ్లే కొందే దుర్దినములు రాబోతా ఉన్నాయి. ఆ సమయాల్లో మనుషుల యొక్క ప్రవర్తనల గురించి కానీ, వాళ్ళ యొక్క జీవితాల గురించి కానీ, భ్రష్టత్వం ఏ విధంగా రాబోతుందో, అవాంఛనీయమైన సంగతులు ఎలా రాబోతున్నాయో అవన్నీ కూడా మనం చూసినప్పుడు పీపుల్ కంప్లీట్ గా లవ్లెస్ అండ్ మర్సీలెస్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ గా ఫైనల్ గా అయిపోతారు. అలాంటి పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత ఫైనల్ గా గాడ్స్ కమింగ్ విల్ హ్యాపెన్. రివీల్స్ ద లవ్ ఆఫ్ గాడ్ జోనాలో, అండ్ నహూములో రివీల్స్ ద జస్టిస్ ఆఫ్ గాడ్. దేవుడు న్యాయవంతుడు, నీతిని తీర్చేవాడుగా మనకు కనబడతాడు. సో ఇట్లా మనం ఈ యొక్క నహూము గ్రంథాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ బ్యాక్గ్రౌండ్ లో నుంచి వీటన్నిటిలో నుంచి మనం స్టడీ చేసాము. అండ్ ఇప్పుడు అసలు నహూము గ్రంథంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థీమ్ ఏంటంటే, గాడ్ ఈజ్ అ కంఫర్టింగ్ గాడ్. గాడ్స్ కంఫర్ట్ అనేది ఆయన పేరు కదా. సో వచనాలన్నీ చూస్తున్నప్పుడు నీనివేకి ఏమని చెప్తా ఉన్నాం, దేవుని యొక్క తీర్పు అని చెప్తున్నాం. భయంకరమైన డిస్ట్రక్షన్ గురించి మాట్లాడతాడు ఈ 3 అధ్యాయాల్లో. కానీ ద టైటిల్ ఆఫ్ ద బుక్ ఈస్ ఇట్స్ గాడ్ ఈజ్ కంఫర్టింగ్ గాడ్ అని టైటిల్ పెట్టుకున్నాం. ఇస్ ఇట్ రియల్లీ ఒక కైండ్ ఆఫ్ పారాడాక్సికల్ గా అనిపిస్తుంది కదా. ఒక సైడ్ ఏమో తీర్పు గురించి అంటాం, ఇంకొక సైడ్ ఏమో కంఫర్ట్ గురించి మాట్లాడతాం. డూ యు నో వాట్ హ్యాపెండ్ ఇన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఇదిగో ప్రజలందరూ ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళు, దెర్ ఇస్ ఎ గ్రేట్ కంఫర్ట్. ఒక విందు జరుగుతుంది. అందుకనే లోకమంట పేతురు గ్రంథంలో రాస్తాడు, ఈ భూమి ఈ యొక్క సృష్టి రోదన చేస్తా ఉందనంట డెలివరెన్స్ కోసం. సో ఆ రోజు ఏం జరుగుతుందంటే, దేవుడు నీతిమంతులను, తన బిడ్డలను, తన దాసులను అందరినీ కూడా దేవుడు కంఫర్ట్ చేస్తాడు. ఇదిగో 1000 ఏండ్ల పరిపాలన గాని, దానికి ముందున్న ఆ యొక్క 7 సంవత్సరాల విందు గాని, వాటన్నిటిని మనం చూసినప్పుడు దెర్ ఇస్ ఎ కంఫర్ట్ ఇన్ వన్ సైడ్, బికాస్ గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ దెమ్. అండ్ సెకండ్ డైరెక్షన్ లో ఏం జరుగుతుంది అని అంటే, ఎవరైతే అవకాశాన్ని వినియోగించుకోకుండా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక తీసుకోకుండా ఉంటారో, డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ జస్టిస్ అండ్ జడ్జ్మెంట్ విల్ హ్యాపెన్. సో ఈ రెండు కనబడతాయి. అయితే ఈ యొక్క టైటిల్ ఎందుకు గాడ్స్ కంఫర్ట్ అని అంటే, నీనివే ప్రజలకు వెళ్ళి 2వ రాకడ గురించి ఆయన ప్రకటించలేదు. మీరు ఆలోచించండి, యోనాని నీనివే పట్టణానికి తీసుకుని వెళ్ళి చెప్పించాడు, కానీ నహూముని నీనివే పట్టణానికి తీసుకుని వెళ్ళి చెప్పించలేదు. ఆయన ఎవరికి చెప్పాడో తెలుసా? హీ స్పోక్ టు ఇజ్రాయలైట్స్ పీపుల్. తన ప్రజలకు చెప్పించాడు యోనా ద్వారా. యోనా వాళ్ళకే ప్రకటించాడు. ఎందుకనంటే అక్కడ ఒక కంఫర్ట్ ఏంటనంటే, ఇదిగో అశ్షూరు సామ్రాజ్యము, వీళ్ళందరూ మనల్ని ధ్వంసం చేశారు కదా, నలిగిపోయి ఉన్నారు కదా, వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఇదిగో దేవుడు నీనివేని తీర్పు తీర్చిపోతున్నాడు. నేను అనుకుంటాను యోనా ఈ సమయంలో ఉండుంటే he'll be feel like a very happy. This is what I expected కదండి. కానీ ఆయన సమయంలో God has shown a grace, but now here God is దేవుడు ప్రకటిస్తా ఉన్నాడు, తీర్పును ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. ఎవరికి చెప్పాడనంటే తన ప్రజలకు చెప్పాడు. అందుకే నేను అంటాను,
సెకండ్ కమింగ్ గురించి దాన్ని తెలియని వారందరికీ ఇట్ ఈస్ లైక్ ఎ జోక్, బట్ ఫర్ అస్ ఇట్ ఈస్ ఆఫ్ గ్రేటెస్ట్ కంఫర్ట్. Because this is the theme of the book. Okay, so ఎవరైనా చదవండి. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. సో అక్కడ మనం చూసినట్లయితే దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ కంఫర్టింగ్. ద లార్డ్ ఈస్ గుడ్, ఏ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. ట్రబుల్స్ ఇవన్నీ శ్రమలు వాటన్నిటి మధ్యలో గాడ్ ఈస్ గుడ్. ఎవరికి ఆయన గుడ్? అండ్ హీ నోస్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన నమ్మిన వాళ్ళని ఆయన ఎరుగును. హీ నోస్. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు తన యొక్క తీర్పును ప్రకటించినప్పుడు అందరి మీదకి ఆ తీర్పు వస్తా ఉంటే హీ నోస్ దోస్ హూ నో హిమ్. వాళ్ళందరినీ పిక్ చేస్తాడు, సపరేట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ జడ్జ్మెంట్ ఫాలో అయిపోతుంది. దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కంఫర్ట్. చాలా మందికి ఉంటది కదా ప్రశ్నలు. ప్రభుని నమ్ముకున్నారు, ప్రభుని ఆశ్రయించారు, కానీ చెరకు తీసుకుని వెళ్ళి స్కాటర్ అయిపోతుంటే, మొత్తం ధ్వంసం అయిపోతుంటే, అన్ని చుట్టుపక్కల చూస్తా ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ కలవరం వస్తుంది కదా వాళ్ళందరికీ. ఏంటి ప్రభువా, నిన్నే నమ్ముకున్నాం కదా, నిన్నే ఆశ్రయించున్నాం కదా, మాకు కూడా ఎందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు అని అంటే, there is a comfort. The comfort is he knows those who trust in him. That is the greatest good news. So the Lord is good and he is a stronghold. ఆయన దుర్గము. సో అది ఆ థీమ్ వర్డ్స్ లో నుంచి మనం మిగిలిన వచనాల్ని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సో మేబీ ఇక్కడ నుంచి కొంచెం డీటెయిల్డ్ గా బుక్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ బుక్ ని 3 అధ్యాయాలు ఉన్నాయి. 3 అధ్యాయాల్లో 3 టైటిల్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి, గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. రెండోది, సెకండ్ చాప్టర్ లో గాడ్ ఈజ్ ఎ జడ్జ్. అండ్ థర్డ్ చాప్టర్ లో గాడ్ ఈజ్ జస్ట్. గాడ్ ఈజ్ ఎ జెలస్. ఆయన రోషం కలిగిన వాడు. ఏంటి అసలు దేవుడు రోషం కలిగిన వాడు అంటే అర్థం ఏంటి అసలు? ఒక ఆయన చాలా చక్కగా రాస్తాడు, దేవుడు రోషం కలిగిన వాడు అని అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఒక వైఫ్ తన హస్బెండ్ ని పొసెసివ్ గా ఎలా తీసుకుంటుందో, ఒక హస్బెండ్ తన వైఫ్ ని ఎలా పొసెసివ్ గా తీసుకుంటారు అంటే, ఈమె నాకు చెందినది, లేకపోతే ఇతడు నాకు చెందినవాడు. మరొకళ్ళు వచ్చి ఒకవేళ రిలేట్ చేసుకోవడానికి ట్రై చేస్తే దే ఆర్ లైక్ ఎ జెలస్ ఫర్ దట్ పర్సన్. ఎందుకనంటే ఆ రిలేషన్షిప్ అనేది ఇట్ కెన్ నాట్ బి షేరబుల్ టు ఎనీవన్ ఎల్స్. సో అది ఆ సెన్స్ లో అంటాం కదా, ఒకసారి ఒక మాట అంటే ఏం రోషం వస్తుందో చూడని అంటాం, చూసారండి? ఏంటి ఆ పదం ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? వాళ్ళకి బాగా పొసెసివ్ గా ఉన్న వాళ్ళని గురించి ఏదైనా ఒక మాట అంటే, ఆయన చూడు ఎంత రోషం వస్తుందో ఈ మాట అంటే అని అంటాం, చూసారా? అది ఆ సెన్స్ లో చెప్పాడు. సో ఇప్పుడు దేవుడు మొదటి అధ్యాయంలో వెన్ గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇజ్రాయిల్ ప్రజల్ని అష్షూరీయులు వచ్చి ఇంత నాశనం చేసి ఇప్పుడు దక్షిణ దేశంలో ఉన్న రాజులను భయపెడతా ఉన్నప్పుడు అప్పుడు అన్నాడండి, నా ప్రజల నిమిత్తం నేను రోషం కలిగిన వాడును. I am jealous for my people. That's what he's talking about. So అందుకని ఫస్ట్ చాప్టర్ లో God is a jealous God for his people. రెండవ అధ్యాయంలో God is a judge. ఏంటి God is a judge అంటే, ఆయన నహూము అంటే నీనెవే పట్టణాన్ని తీర్పు తీర్చినప్పుడు అసలు నీనెవే పట్టణాన్ని చాలా విచిత్రంగా తీర్పు తీరుస్తాడండి. చాలా అద్భుతంగా ఉంటది రెండవ అధ్యాయం. ఆ రెండవ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఆ యొక్క నీనెవే పట్టణం యొక్క ప్రతి స్ట్రాంగ్ హోల్డ్, వాళ్ళు ఏదైతే కాన్ఫిడెంట్ గా పెట్టుకుని విర్రవీగారో ఒక్కొక్క దాన్ని ఆయన తీర్పు తీర్చుకుంటా వస్తాడు. ఇప్పుడు ట్రై చేయండి దీంతో మీరు బ్రతకటానికి, ఇప్పుడు ట్రై చేయండి మీరు ఏదైతే కాన్ఫిడెంట్ గా అనుకుని పెట్టుకున్నారో దాంతో నా మీదకి రావడానికి ప్రయత్నం చేయండి అని ఆయన
అక్కడ జడ్జ్ చేస్తాడు వాళ్ళ యొక్క వెపన్స్ ని, వాళ్ళ యొక్క పవర్స్ ని. ఆ తర్వాత 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే గాడ్ ఈజ్ ఎ జస్ట్ గాడ్. 2వ అధ్యాయంలో ఎందుకయ్యా ఇంత తీర్పు తీర్చాడు నీనివే పట్టణానికి అంటే, నీనివే పట్టణం చేసిన పాపానికి అది న్యాయమైన తీర్పే. ఆయన న్యాయవంతుడు. గాడ్ ఈజ్ జస్ట్. ఆయన నీతిమంతుడు, న్యాయం కలిగిన వాడు. అది మనం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 3 J's ఈజీ. జలస్ గాడ్, గాడ్ ఈజ్ ఎ జడ్జ్ అండ్ గాడ్ ఈజ్ ఎ జస్ట్ గాడ్. సో ఇప్పుడు ఒకసారి అష్యూరియన్స్ గురించి, వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి ఒక 2 మాటలు మనం చదివి, ఆ తర్వాత ఈ యొక్క 3 అధ్యాయాల్లో ఉన్న మరికొన్ని డీటెయిల్స్ లోకి మనం వెళ్దాం. దయచేసి ఒకళ్ళు ఎవరన్నా 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనం, 2 Kings 18th chapter, రైట్ 13th verse నుంచి ఎవరైనా ఒకళ్ళు చదవండి. 13th నుంచి ఎక్కడ వరకు అన్నా? జస్ట్ స్టార్ట్ చేయమ్మా, నేను చెప్తాను మధ్యలో కొన్ని వచనాలు. ఓకే. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు ఆషూరు రాజైన సనెహెరీబు యూదా దేశమందున్న ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా, యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న ఆషీరు రాజునొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా, ఆషీరు రాజు యూదా రాజైన హిజ్కియాకు 600 మనుగుల వెండియు 60 మనుగుల బంగారమును జూల్మానాగా నియమించెను. కావున ఇక్కడ నుంచి చూడండి, చాలా కీన్ గా అబ్జర్వ్ చేయండి. కావున హిజ్కియా యెహోవా మందిరమందును రాజనగరునందును పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికిచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును, తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి ఆషూరు రాజునకు ఇచ్చెను. అంతటా ఆషూరు రాజు తార్తానును, రబ్సారీసును, రబ్షాకేనును లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సమూహముతో పంపెను. చాలా. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఏమర్థం అవుతుంది? అష్షూరు రాజైన సెన్హరీబు. సో ఇందాక మనం అక్కడ లిస్ట్ లో కూడా చూసినప్పుడు సెన్హరీబు ఏం చేశాడనంటే, ఒకసారి నేను ఆ మ్యాప్ లోకి వెళ్తాను చూడండి. రైట్. సో ఇక్కడ సెన్హరీబ్ వచ్చాడండి. సెన్హరీబ్ వచ్చి హిజ్కియా ఉన్న సమయంలో దాదాపు 700 సమయంలో ఒక సైడ్ ఇజ్రాయలైట్స్ ని ఆల్మోస్ట్ మొత్తం క్యాప్చర్ చేస్తాడు. స్కాటర్ అయిపోయింది. హోషియా వాళ్ళందరూ ప్రకటించారు. సో 721, 700 టైంకి ఇక నార్త్ కింగ్డమ్ లో చాలా వరకు ధ్వంసం అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ అటాక్ ఎవరి మీదకనంటే సౌత్ లో ఉన్న ఇజ్రాయలైట్స్ మీదకి, యూదుల మీదకి. అప్పుడు వచ్చే సమయంలో వీళ్ళు ఫస్ట్ ఏం చేశారనంటే బోర్డర్ లో ఉన్న ఫస్ట్ లాకీష్ పట్టణాన్ని పట్టుకున్నారు. లాకీష్ పట్టణాన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడికి వచ్చి సమూహం అంతటితో ఉంటే హిజ్కియా రాజు ఫస్ట్ చేసిన పని ఏంటనంటే, అయ్యా నువ్వు నా దగ్గరికి రాకుండా నువ్వు వెళ్ళిపోవడానికి ఏమేం చేయాలి అని ఆ లిస్ట్ పంపించమని చెప్తే ఆయన క్లియర్ గా ఇంత లిస్ట్ పంపించాడు. ఆయన పెట్టిన లిస్ట్ వెండి గాని బంగారం గాని తీయాలనంటే ఆల్మోస్ట్ లైక్ కనబడినంతా తీసుకొచ్చేస్తారంట. ఆల్మోస్ట్ లైక్ ఆ యొక్క రాజ్యంలో ఊడ్ చేసేసారు వెండి అంతా. ఇంకొకటి బంగారం సరిపోకపోతే ఎంత బాధాకరమైన విషయం అంటే, యూదులు బాగా ఆరాధించే ఘనంగా ఫీల్ అయ్యే దేవుని యొక్క మందిరం కొన్న తలుపుల బంగారాన్ని, ఆ యొక్క పిల్లర్స్ కున్న బంగారాన్ని, వాటన్నిటిని ఒలిచి తీసుకొచ్చి మొత్తం ఆ యొక్క గుర్రాల రథాల మీద పెట్టేసి వాళ్ళ దగ్గరికి పంపిస్తే చేసిన పని ఏంటనంటే తెలుసా అండి, అవన్నీ పక్కకు పెట్టండి, ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి వెళ్దాం పదండి. ఎంత దారుణం అండి అది. హీ యాక్సెప్టెడ్ వాట్ ఎవర్ హీ గేవ్. అసలు అది మనం చూస్తే చాలా
బాధగా అనిపిస్తుంది. తర్వాత 22వ వచనం చూడండి. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో సరే, యెరూషలేమునందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలెనని యూదా వారికిని యెరూషలేం వారికిని ఆజ్ఞ ఇచ్చి యెహోవా హిజ్కియా ఎవరిని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టనే ఆయనే కదా యెహోవా. సో ఇప్పుడు అంటున్నాడు చూడండి, ఏమనంటున్నాడు? ఈ మాట చదువుతున్నాను, 28వ వచనం. గొప్ప శబ్దంతో యోధా భాషతో ఇట్లనను. వాళ్ళు అంటున్నారు, అయ్యా మీరు యోధా భాషతో మాట్లాడకుండా మామూలు మీ లాంగ్వేజ్ లో మాట్లాడి మేము అర్థం చేసుకుంటాం అంటే, వాళ్ళు ఏమంటారో తెలుసా? మేమేమన్నా మీరు చెప్పినట్టు ఫాలో అవడానికి వచ్చామా అని చెప్పి పెద్ద శబ్దంతో ఏమంటారు తెలుసా? మహారాజు అయిన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినడు. రాజు సెలవిచ్చింది ఏమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నాతో సంధి చేసుకుని నా యుద్ధ మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్ల ఫలం అవన్నీ చెప్తాడండి. చెప్పిన తర్వాత ఇంకో మాట అంటాడు దేవుని గురించి. చూడండి 32లో, యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అష్షూరు రాజు చేతుల నుంచి విడిపించిన హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వాయిము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వ అను వారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించిన యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనాను ఆ దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని. అబ్బా, ఏమంటున్నాడు తెలుసా అండి? పై నుంచి వస్తాడండి. యాక్చువల్ గా వీళ్ళు ఉండేది ఇక్కడ ఉంటారు, నీనివే, యెరూషలేం ఇక్కడ ఉంది. సో మీరు ఈ మ్యాప్ లో చూస్తే వాళ్ళు ఇక్కడ నుంచి ఇలా రాజ్యాలు చేయించుకుంటూ రావాలి. ఎందుకంటే ఇక్కడ యూఫ్రటీస్ నది ఉంటది. సో ఈ నది దగ్గర ఇక్కడ ఉన్న వీళ్ళు సిరియన్స్ ని, ఆ తర్వాత నెక్స్ట్ సెపర్వాయిము దేవతలు, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ నేషన్స్ అన్నమాట. వాటన్నిటిని జయించుకుంటూ వచ్చి ఇప్పుడు షోమ్రోన్ అన్నాడు చూసారండి. షోమ్రోను నార్త్ కింగ్డమ్ యాక్చువల్ గా. ఆయన అంటాడు షోమ్రోన్ లో ఉన్న దేవతలు దూడలు పెట్టాడు కదా, వాళ్ళు కూడా మమ్మల్ని ఇప్పుడు అంటాడు యెరూషలేమును మా చేతుల నుంచి విడిపించారంట మీ దేవుడు. కెన్ యూ అండర్స్టాండ్ హౌ పీపుల్ బికేమ్ రెబెలియన్ అగైన్స్ట్ గాడ్? ఏ దేవుడైతే వాళ్ళని దీవించాడో ఇప్పుడు ఆ దేవుడినే దూషిస్తున్నారు కదా. ఇలాంటి ప్రజలకు ప్రభువిస్తున్న తీర్పు కంప్లీట్ గా దేవుడు 6:12లో వాళ్ళని ఏం చేశాడో తెలుసా అండి? ఈ ఒక్క నది పెట్టుకున్నారు, ఈ టైగ్రిస్ నది వాళ్ళు పెట్టుకున్నారు. కరెక్ట్ గా వరద వచ్చింది, దాని గోడలు మొత్తం కూల్చివేయబడ్డాయి. అదే సమయంలో బాబిలోనియన్స్ అదును చూసుకుని రెడీగా ఉన్నారు, ఎప్పుడు వీళ్ళ దానిలోకి ఎంటర్ అవుదామని. ఎప్పుడైతే వరద వచ్చిందో ఆ వాటర్స్ ఆ గోడలను హిట్ చేసినాయో వెంటనే వాళ్ళలో ఆ యొక్క ప్రాబ్లమ్స్ మొదలైన. అప్పుడు బాబిలోనియన్స్ వచ్చేసి వాళ్ళని కంప్లీట్ గా ఇన్వైట్ చేసి పడేశారు. ఆ తర్వాత ఫైనల్ గా వాళ్ళని క్యాప్చర్ చేసి బాబిలోనియన్స్ పవర్ లోకి వచ్చేసారు. సో అది మనం హిస్టరీలో మనం చూసినట్లయితే నీనివే ప్రజలను మొత్తాన్ని కూడా దేవుడు తీర్పు తెచ్చాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, బుక్ యొక్క అవుట్లైన్ మనం చూద్దాం. హలో, బుక్ యొక్క అవుట్లైన్ మనం చూసినట్లయితే వారెన్ వియర్స్బీ గారు ఇచ్చిన అవుట్లైన్ అయితే God is a jealous God and God is a judge and God is a just. ఈ మూడు టైటిల్స్ నేను అక్కడ నుంచి. సో ఇక్కడ మనం చూసినట్లయితే గాడ్ డిక్లేర్స్ హిస్ యాంగర్, గాడ్ స్పీక్స్ టు నినివే, గాడ్ ఎంకరేజెస్ జూదా. ఆ తర్వాత గాడ్ ఈజ్ అ జడ్జ్ లో ద ఇన్వేడర్స్ అపియర్ అండ్ అడ్వాన్స్. తర్వాత ద సిటీ ఈస్ క్యాప్చర్డ్, ద కాంక్రర్స్ టాంట్ దేర్ క్యాప్టివ్స్. సో ఈ యొక్క అవుట్లైన్ ని మనం చూస్తాం. సో వై నీనివే విల్ ఫాల్ అనే దగ్గర రూత్లెస్ బ్లడ్ షెడ్, వాళ్ళు నరహత్య చేశారు, విగ్రహారాధన చేశారు, గర్వించారు, సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కాబట్టి వాళ్ళను ప్రభు తీర్పు తీర్చాడని ఇదొక అవుట్లైన్ మనం చూస్తాం. ఇంకొక అవుట్లైన్ నేను చూసినప్పుడు మెకాదర్ గారు రాసిన ఒక అవుట్లైన్ కూడా చూసాను. డిస్ట్రక్షన్ ఆఫ్ నీనివే డిక్లేర్డ్.
డిస్ట్రక్షన్ ఆఫ్ నీనివే డీటెయిల్డ్, ఎక్కడ ఏ విధంగా నేను తీర్పు తీర్చబోతా ఉన్నాను, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సెకండ్ చాప్టర్ లో ఇచ్చాడంటారు. తర్వాత డిస్ట్రక్షన్ ఆఫ్ నీనివే డిమాండెడ్, ఖచ్చితంగా వాళ్ళకి తీర్పు తీర్చాల్సిందే, ఎందుకనంటే వాళ్ళు చేసిన పాపం అలాంటిదని 3వ అధ్యాయంలో ఆయన రాస్తాడు. సో హీ డిక్లేర్డ్ అండ్ హీ డీటెయిల్డ్ అండ్ హీ డిమాండెడ్. సో దిస్ ఇస్ అనదర్ అవుట్లైన్. సో ఇప్పుడు దీనికి ప్రభు కృపను బట్టి ప్రభు అనుగ్రహించిన మరొక అవుట్లైన్ నేను రాశాను. సో ఇది కూడా మనం ఫాలో అవుదాం. మోస్ట్లీ నేను ఈరోజు ఆ డీటెయిల్ గా కొన్ని నేను ఇక్కడ నుంచి చెప్తాను. సో మేబీ ఐ హ్యావ్ అయితే మొదటి అధ్యాయంలో గాడ్ ఈజ్ అ జెలస్ గాడ్ అనేది మనం చూస్తాం. ఇక్కడ 3వ వచనం దగ్గర నుంచి మనం తీసుకున్నట్లయితే సారీ రైట్, గాడ్ ఈజ్ అ జెలస్ గాడ్. సో మొట్టమొదటి టైటిల్, ఆయన తన ప్రజల పట్ల ఆయన రోషం కలిగిన వాడు ఉన్నప్పుడు 1 నుంచి 8 వచనాల్లో వాట్ వి సీ ఈస్ గాడ్స్ పర్సనాలిటీ గివ్స్ కాన్ఫిడెన్స్. సో ఫస్ట్ ఆయన ఏం మాట్లాడతాడంటే హీ టాక్ అబౌట్ హిమ్సెల్ఫ్. చూడండి 3వ వచనంలో ఏమంటాడు, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనును. పైన కూడా నేను చదువుతున్నాను చూడండి 2వ వచనం నుంచి, యెహోవా రోషము గలవాడే ప్రతీకారం చేయువాడు, యెహోవా ప్రతీకారం చేయును, ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనును, యెహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చేవాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి, ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. ఇవన్నీ ఏం చెప్తున్నాడండి? హీస్ టాకింగ్ అబౌట్ హిస్ పర్సనాలిటీ, హీస్ టాకింగ్ అబౌట్ హిస్ టోటల్ బీయింగ్. ఏమన్నాడు? ఫస్ట్ ఆయన రోషం కలిగిన వాడు, రెండవది ప్రతీకారం చేసేవాడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, ఆయన మహాబలము కలిగిన వాడు. ఆ తర్వాత ఆయన బలం ఎంత గొప్పదనంటే పర్వతాలు కంపిస్తాయి అంటాడు. ఆ తర్వాత భూమిని ఆయన ఏం చేస్తాడంటాడు చూడండి, సుడిగాలిలో వచ్చేవాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి, సముద్రమును గద్దించి ఆరిపోజేయండి. నిజంగా అవన్నీ గాడ్ హెస్ డన్ దట్. అసలు సముద్రం ఆరిపోయిన నేలగా మారటం, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలటం, ఇవన్నీ మనం చూసినప్పుడు గాడ్ హెస్ డన్ సో మెనీ థింగ్స్. అండ్ యేసు ప్రభు వారు శిష్యులతో కలిసి వెళ్తున్నప్పుడు గలిలయ సముద్రం మీద ఆయన గాలిని గద్దించగా అది నిమ్మలం అయిపోయింది. సో ఇన్ గాడ్స్ పర్సనాలిటీ దేర్ ఈస్ ఎ పవర్ అండ్ హిస్ పర్సనాలిటీ ఇట్ సెల్ఫ్ గివ్స్ అ కాన్ఫిడెన్స్. ఎందుకో తెలుసా అండి, ఒక సైడ్ ఏమో ఆయన భయంకరమైన దేవుడు, ఆయన ప్రతీకారం చేసే దేవుడు అని ఆ మాటలు వింటే మనకు భయం వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైము ఆయనలో ఉన్న ఒక్క నిమిషం చార్జర్ సో మొట్టమొదటిగా ప్రభు మొదటి అధ్యాయంలో చెప్పేది అంటే హీ టాక్స్ అబౌట్ హిస్ పర్సనాలిటీ. సో ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు అన్నాడు. సో ఇప్పుడు మనకు వచ్చే ఒక ఆదరణ ఏంటంటే, నిజమే దేవుడు కఠినమైన తీర్పు తీర్చేవాడే, కానీ అట్ ద సేమ్ టైం హీఈస్ లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం కలిగిన వాడు. అండ్ ఇంకోటి 7th verse లో మనం ఏం చూస్తాం, యెహోవా ఉత్తముడు, హీఈస్ గుడ్ గాడ్. అండ్ ఇంకోటి ఏమంటాడు, ఆయన తన నమ్మిన వారిని ఎరుగును, హీ నోస్ హిస్ పీపుల్. ఆ తర్వాత 6వ వచనంలో కూడా మనం చూస్తే ఆయన ఉగ్రతను సహించగలిగిన వాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలిగిన వాడెవడు, ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. సో నౌ లెట్ us థింక్ అబౌట్ దట్. ఈ 8 వచనాల్లో మనం ఆశ్రయించిన మన ప్రభు మనకు అర్థం కావాలి. ఈ నహూము గ్రంథం స్టడీ చేస్తున్నప్పుడు 2 వైరుధ్యాలు ఒకేసారి కనపడతాయి. ఒక సైడ్ ఏమో ఉగ్రత కలిగిన వాడని మాట్లాడుతుంటాడు, ఇంకొక సైడ్ ఏమో దీర్ఘశాంతం కలిగిన వాడని మాట్లాడతాడు. సో 2 ప్యారలల్ గా వెళ్తా ఉంటాయి. అక్కడ మనకి ఏమర్థమైందంటే, ఇలాంటి ప్రభువుకి మనం సబ్మిట్ చేసుకుంటే ఆ మంచి లక్షణాలన్నీ మనం అనుభవించవచ్చు. ఒకవేళ ఇలాంటి ప్రభువుకి ఎగనెస్ట్ గా వెళ్తే, ఇదిగో ఆయన భయంకరత్వమైన ఉగ్రత మన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది అని మనం భయపడటానికి అవకాశం ఉంది. సో అందుకనే he is talking about
ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఫస్ట్. అసలు ఎవరనుకుంటున్నారు యెహోవా, ఎవరనుకుంటున్నారు ఈ ప్రభు అని అంటే, హీఈస్ సచ్ ఏ పర్సనాలిటీ. అందుకే మనం ప్రభు పర్సనాలిటీ అర్థమైతే మనకి ప్రభులో ఆ విశ్వాసం కానీ కాన్ఫిడెన్స్ కానీ వస్తుంది. అందుకే గాడ్స్ పర్సనాలిటీ గివ్స్ కాన్ఫిడెన్స్. రెండవదిగా మనం తీసుకున్నప్పుడు 9 నుంచి 14th verses లో గాడ్స్ పవర్ గివ్స్ కాంక్వెస్ట్. అంటే ఇప్పుడు చూడండి 9వ వచనంలో ఆయన ఏమంటాడు, యెహోవా గూర్చి మీ దురాలోచన ఏమి, బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయండి. అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా అండి? ఆయన ఏమంటాడంటే, మీరు యెహోవా మీద దురాలోచన చేస్తున్నారు, దేవుని ప్రజలను ధ్వంసం చేయాలని మీరు ప్లాన్స్ వేస్తున్నారు, మీరు చెప్పే మాటలు చాలా భయంకరంగా ఉన్నాయి, అసలు నీవు నా మీదే ఎగనెస్ట్ గా నువ్వు బిహేవ్ చేస్తున్నావు నినివే అని ప్రభు చెప్తున్నాడు. సో చెప్తూ ఆయన ఏమంటే చివరిలో ఒక మాట అంటాడు, మొండ్ల కంపవలే శత్రువులు కూడినను వారు ద్రాక్షారసం తాగి మత్తిల్లులను ఎండిపోయిన చెత్త వలె కాలిపోదురు. నీనివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడు ఒకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ, చూడండి అన్నమాట, విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమవుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్ను ఇక బాధ పెట్టను. అసలు రెండు ఉంటాయండి. ఒక సైడ్ ఏమో నీనివే ప్రజలతో ఏమంటాడు తెలుసా అండి, నీవు ఎంత జనం ఉన్నా సరే కూడా కంప్లీట్ గా నిన్ను నాశనం చేసేస్తానంటాడు. మళ్ళీ వెంటనే ఇంకో మాట అంటాడు ఇజ్రాయెల్ ప్రజలతో, నేను నిన్ను బాధ పెట్టాను కదా, నేను నిన్ను కంఫర్ట్ చేస్తాను అని మళ్ళా అంటాడు. సో గాడ్స్ పవర్ గివ్స్ ద కాంక్వెస్ట్. మనకు ఆ యొక్క ఆదరణిస్తుంది, ఆ విజయాన్ని మనకి ఇచ్చేదిగా కనబడతా ఉంటది. మూడవదిగా తీసుకున్నప్పుడు గాడ్స్ ప్రామిస్ గివ్స్ కంఫర్ట్. చాలా బ్యూటిఫుల్ ప్రామిస్ అండి ఇది. చూడండి 13 నుంచి ఆ మాట చదివితే, వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును. అంటే శత్రువుల యొక్క బలం నుంచి నేను నిన్ను విడిపిస్తాను, వారి కట్లను నేను తెంపుదును. నీనివే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇకనో పుట్టక ఎందురు, నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహముగే గాని పోతపోసిన ప్రతిమయే గాని ఒకటియో లేకుండా అన్నిటినీ నాశనం చేస్తాను. నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరుచున్నాను. ఇప్పుడు ఈ మాట చూడండి, స్వార్థ ప్రకటించుచు సమాధాన వర్తమానం తెలియజేయని వారి పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. దాని మీనింగ్ ఏంటో తెలుసా అండి? భయంకరమైన ప్రెషర్ చేస్తున్నారు కదా ఈ ప్రజల మీదకి. ఇప్పుడు నీనివే ప్రకటించిన మాట, నహూం ప్రకటించిన మాట ఏంటంటే, సువార్త చెప్పు అని పాదములు పర్వతముల మీద సుందరములుగా కనబడుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే, ఆ పర్వతాల మీద ఎక్కి వేగు చూస్తా ఉంటారనమాట. శత్రువులు అటాక్ చేయడానికి వస్తున్నారా, అశ్షూరీలు యోధాన్ని టార్గెట్ చేశారు కదా, వాళ్ళు మీదకి వచ్చి ధ్వంసం చేస్తారా అని చూస్తా ఉంటే, ఈ కింద ఉన్న ప్రజలందరూ కూడా ఒక న్యూస్ కోసం ఎదురు చూస్తా ఉంటారంట, కొండ మీద నుంచి ఏం న్యూస్ వస్తుందా అని. మనం కూడా అదే కదా, యుద్ధాలను ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఆ ఫ్రంట్ లైన్ లో అసలు ఎవరన్నా వస్తున్నారని చూసేవాళ్ళు ఎవ్వరు రావట్లేదు, మనం హ్యాపీ అని అన్నారనుకోండి, ఇట్ ఈస్ అ గుడ్ న్యూస్. సో వాళ్ళు తీక్షణంగా ఎదురు చూస్తూ ఉంటారనమాట, ఏ న్యూస్ వస్తుందా, ఈజ్ ఇట్ ఎ గుడ్ న్యూస్ ఆర్ ఈజ్ ఇట్ ఎ బ్యాడ్ న్యూస్ అని చూస్తా ఉంటే ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా, సువార్త చెప్పు అని పాదములు పర్వతముల మీద సుందరములైనవి. అక్కడి నుంచి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి, ఇదిగో ఇక మన మీదకి శత్రువు రాడు. ఆ మాట చెప్తే అండి, దెర్ ఇస్ ఎ జాయ్. అసలు ఎంత చక్కగా అంటాడు చూడండి ఆ మాట. తర్వాత ఇంకో మాట అంటాడు చూడండి, యోధ నీ పండుగలను ఆచరింపము, నీ బొక్కుబడులు చెల్లించుము, వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు, వాడు బొత్తిగా నాశనం అయింది. బ్యూటిఫుల్ కంఫర్ట్. ఇక అంటాడు, అన్ని లాక్డౌన్ అయిపోయినాయి, ఎవ్వరు ఏం చేసుకోవడానికి మొత్తం కామ్ గా కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఐ విల్ సెటిల్ ద మ్యాటర్ అండ్ యూ స్టార్ట్ యువర్ ఫెస్టివల్స్, యూ స్టార్ట్ యువర్ వివాహాలు ఆగిపోయినాయి, ఫెస్టివల్స్ ఆగిపోయినాయి, భయాలతో ఉన్నారు, పర్వతాల మీద నుంచి ఏ న్యూస్ వస్తుందా అని ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడు ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, నాకు దర్శనం కనపడతా ఉంది, సువార్త చెప్పు అని పాదములు పర్వతముల మీద కనబడతా ఉన్నాయి. He brings the good news so that we will start rejoicing and restoring. That is the greatest comfort అండి. అండ్ సెకండ్ గా మనం తీసుకున్నట్లయితే ఇంకా దానిలో చాలా మంచి టైటిల్స్ ఉన్నాయి, అవి
మేబీ మనం డిస్కస్ చేసినప్పుడు చూడొచ్చు. సో గాడ్ ఈజ్ అ జడ్జ్. ఆయన తీర్పు ఎలా తీర్చాడనంటే చాలా అద్భుతంగా ఆయన తీర్పు తీర్చాడు. నేనే హీ పనిష్ ద పవర్స్. వాళ్ళు ఏదైతే పవర్స్ అని పెట్టుకున్నారో కాన్ఫిడెంట్ గా వాళ్ళు ఏమనుకున్నారు, ఇదిగో మా రథాలు గొప్పవి, మేము ఇనుప పనిముట్లతో ఫస్ట్ టైం ఇనుప పనిముట్లతో వెపన్స్ తో యుద్ధం చేసిన వాళ్ళు వీళ్ళేనండి. వెపన్స్, ఐరన్ వెపన్స్ ని తయారు చేసి యుద్ధం చేసిన వాళ్ళు వీళ్ళే. అందుకే వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే ఉన్న పాటున శరీరాలను ఒలిచి పడేసేవాళ్ళు ఆ యొక్క కత్తులు వాటన్నిటితో తీసుకుని. సో అందుకే వాళ్ళు చాలా సూపర్ పవర్ అయ్యారు. వాళ్ళు చేసే పనిష్మెంట్ చూస్తే ఎవడు కూడా యుద్ధానికి కూడా ప్రయత్నం చేసే భయం వచ్చేసేది అనమాట. సో ఇప్పుడు అంటాడు ప్రతి పవర్ ని నేను ఛాలెంజ్ చేస్తున్నాను అంటాడు. 1:3 to 12 వర్సెస్ వరకు ఈ ఛాలెంజెస్ ఆల్ ద పవర్స్. వాళ్ళు మేము జ్ఞానులు అనుకున్నారు, మా ప్రాస్పెరిటీ గ్రేట్ అనుకున్నారు, మాకున్న ధనం చాలా గొప్పది అనుకున్నారు, ఆ తర్వాత మాకున్న ఆయుధాలు గొప్ప అనుకున్నారు, మా యొక్క కమాండర్స్ గ్రేట్ లీడర్స్ అని అనుకున్నారు. అంటాడు అందరినీ సమకూర్చుకో, ఒక్కడ కూడా నిలబడకుండా పరిగెడతాడు. చూడండి అసలు అక్కడ అంటాడు భలే మాట 8వ వచనంలో, జనులు పారిపోతున్నారు, నిలువుడే నిలువుడే అని చెప్పి పిలిచినను తిరిగి చూచువాడు ఒక్కడును లేడు. పారిపోతా ఉన్నారు. ఇంతకు ముందు రొమ్ము విరిచి మీదకి వచ్చిన వీళ్ళందరూ నీ దేవుడు ఏమైపోయాడు, ఆ దేవుడు ఏమైపోయాడు అని చెప్పిన మాటలు చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు ఆగండ్రా బాబు అని పిలిచినా సరే కూడా ఆగే పరిస్థితిలో లేరు. పరార్. గాడ్ ఈస్ పనిషింగ్ ద పవర్స్. రెండవది, గాడ్ ఈస్ పనిషింగ్ ద ప్రౌడ్. గర్వించారు, వాళ్ళ గర్వాన్ని దేవుడు పనిష్ చేశాడు. ఆ తర్వాత ఫైనల్ గా ఒక మాట అంటాడు, మరలా ఆదరణకరమైన మాట. రెండో మాట ఏమంటాడు తెలుసా, దోచుకొనిన వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావళ్ళులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇజ్రాయేలుకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదాన్ని అనుగ్రహించను. గాడ్ ప్రొటెక్ట్ ద పర్సిక్యూటెడ్. నలిగిపోయారు, వేదన చెందారు, కానీ ప్రభు అంటాడు వేదనకరమైన దేశం మీద ఇదిగో ఆయన మబ్బులను ఆయన రప్పిస్తా ఉన్నాడు. దెర్ ఈస్ ఏ రెస్టోరేషన్ గాడ్ ఈస్ డూయింగ్. వాళ్ళని పడుతున్నాడు. అది మనం 2nd చాప్టర్ చూస్తాం. అండ్ ఫైనల్ గా థర్డ్ చాప్టర్ లో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా, గాడ్ ఈజ్ ఎ జస్ట్ గాడ్. ఎందుకో తెలుసా, మొట్టమొదటిగా నేను కొన్ని రాశాను, మేబీ మనం తర్వాత డీటెయిల్ గా చూడొచ్చు. మొదటి వచనంలో అంటాడు, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. యు మర్డర్ ద పీపుల్. లైఫ్ తీసుకున్నావు నువ్వు, మనుషుల యొక్క లైఫ్ ని. మనుషులు ఎవరో తెలుసా, ఇట్ ఈస్ గాడ్స్ పొసెషన్. దేవుడు తన యొక్క హస్తాలలో చేసుకున్న సృష్టి అండి. అందుకనే ప్రభు ఒక మాట అంటాడు, యు షుడ్ నాట్ మర్డర్. ప్రాణం తీయకూడదు. సాతానుతో ఒకే మాట చెప్తాడు యోబు విషయంలో, యు డూ ఆల్ వాట్ ఎవర్ యు వాంట్. నువ్వు ఆస్తులు తీసేస్తావా, లేకపోతే అవన్నీ మొత్తం నాశనం చేస్తా, ఫైన్, బట్ ఐ డోంట్ వాంట్ టేక్ ద లైఫ్ ఆఫ్ జోబ్. అందుకనే 10వ ఆజ్ఞలో కూడా ఆయన ఒక మాట అంటాడు, డు నాట్ మర్డర్. మర్డర్ అని దేవుడు అసహించుకుంటాడు. మనిషి ప్రాణాన్ని ఏ సమయంలో కూడా తీసుకోవటానికి వీల్లేదు. అందుకనే దావీదును కూడా ప్రభు అంటాడు, అమాయకుని నువ్వు చంపావు, యు డిడ్ ఏ రాంగ్ థింగ్. అది దేవుడు తన యొక్క పొజిషన్ కి డ్యామేజ్ జరుగుతుంది, తను చేసిన సృష్టికి డ్యామేజ్. హీ విల్ నాట్ కాంప్రమైజ్. అండ్ సెకండ్ది, ఐడోలేటరీ చేశారు వాళ్ళు. ఏ విధంగా ఐడోలేటరీ చేశారు చూడండి 4వ వచనంలో, చక్కని దానివై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానివై, జారత్వము చేసి జనాంగములను చిల్లంగితనము జరిగించి. దాని మీనింగ్ ఏంటో తెలుసు, జారత్వం అదంతా ఐడోలేటరీ. ఐడోలేటరీ నేర్పించావు. అసలు ఐడోలేటరీ ఎంత డీప్ గా వచ్చిందో తెలుసా అండి ఇజ్రాయలైట్స్ లోకి. మనష్షే వెళ్ళి ఆషేర్ అనే ఒక విగ్రహం, అష్షూరీలు అందరూ విజయాన్ని సాధించడానికి ఈ ఐడలే కారణం అని డైరెక్ట్ గా ఆషేర్ విగ్రహాన్ని తీసుకుని వచ్చి దేవుని యొక్క మందిర గర్భగుడిలో పెడతాడండి. చివరికి ప్రభు ఏం చేస్తాడు తెలుసా, అష్షూరీలో వచ్చి ముక్కుకి గాలం పెట్టి ఆయన్ని అష్షూరు తీసుకెళ్తారు. తీసుకుని వెళ్ళి అక్కడ ప్రభువుని, ఆ బందీఖానాలో ప్రభువుని తెలుసుకున్న తర్వాత మరలా వెనక్కి తీసుకొస్తాడు. సో ఐడోలేటరీ చేయటం వలన వాళ్ళు చేసిన పనికి ఆయన అంటాడు, డ్యామేజ్ టు ద గాడ్స్ ప్రైజ్.
దేవునికే చెందవలసిన మహిమను, ఆ ప్రైజెస్ ని మీరు ఐడోలేటరీ చేయడం వలన దానికి డ్యామేజ్ జరిగింది. ఐఎమ్ గోయింగ్ టు పనిష్. అండ్ థర్డ్ది, ఫ్యామిలీ డిస్ట్రక్షన్, సంసారములను అమ్మివేసిన దాన, గాడ్స్ ప్లాన్ ని డిస్టర్బ్ చేశారు. అండ్ ఫోర్త్ ఏమంటాడంటే చూడండి, 8వ వచనంలో, సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నోమోను పట్టణం కంటే నువ్వు విశేషమైన దానవా, కుషీలు ఐగుప్తులు దాని శూరులైని, వారు విస్తారమైన జనముగా ఉండిరి, పూతువారును లూబీయులను నీకు సహాయులై ఉండిరి, అయినను అది చెరపట్టబడి కొనిపోబడిను. చెప్తున్నాడు, ఇంతమంది నీ కళ్ళెదిరే హిస్టరీలో నాశనం అయిపోతే నన్ను ఎవ్వడూ నాశనం చేయలేడని నువ్వు గర్విస్తున్నావే. ఒక్కసారి ఆలోచన చూడు. నోమోను పట్టణం కూడా అట్లనే గర్వించింది. ఇప్పుడు ఏమైపోయింది? కూషీయులు వీళ్ళందరూ కలిసి మేము మహా సామ్రాజ్యం అనుకున్నారు, వాళ్ళు ఏమైపోయారు? ఈరోజు ఒక మాట మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, there are many godly and greatest people has lived and they have left. And there are many people, చాలా స్ట్రాంగ్ గా ఉన్న విశ్వాసులే పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని మనం మన ఆత్మీయ స్థితిలో ఎప్పుడు కూడా అంటాడు, తాను నిలుచున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. దట్ ఈస్ ఆల్వేస్ ఎ కాషన్. We should not be pride. I am super duper believer అని అనుకోవటానికి వీల్లేదు. There is a lot of caution we always have. ఈ పట్టణం ప్రైడ్ కి వెళ్ళింది, డ్యామేజ్ టు గాడ్స్ పొజిషన్. దేవుని యొక్క స్థానం మర్చిపోయి దేవుణ్ణే క్వశ్చన్ చేస్తుంది. యెహోవా మా చేతిలోంచి ఎక్కడ విడిపిస్తాడండి? ఆ మాటలు నమ్మకండి, ఈజీగా మాటలు ఇవన్నీ చెప్తున్నప్పుడు యు డ్యామేజ్ టు గాడ్స్ పొజిషన్. అండ్ ప్రభు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్. ఆ తర్వాత ప్రభు ఫైనల్ గా ఒక మాట అంటాడండి, అసలు నాకు చాలా స్ట్రైకింగ్ అనిపించే మాట ఏంటంటే, యోనా గ్రంథంలో 120,000 మంది కంటే ప్రజలు విస్తారంగా ఉన్న కుడి ఎడమలు ఎరుగని ప్రజలు నశించిపోతుంటే నాకు బాధ లేదా అని ఎండ్ చేసిన ప్రభు నహూము గ్రంథంలో ఏమని ఎండ్ చేస్తాడు తెలుసా? 19లో, నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవ్వడు చేయజాలడు, జనులందరూ ఎడతెగక నీ చేత హింసనొందిరి, నిన్ను గూర్చిన వార్త విను వారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు. వాట్ ఏ ట్రాజడీ ఇట్ ఈస్. ఎంత భారంతో ఉన్న ప్రభు ఈ బుక్ ఎండ్ లో నిన్ను చూసి అందరూ ఆనందపడతారా అని చెప్పే స్టేజ్ కి ఈ నేను వచ్చేసింది. సో what I want to bring the news is, Nahum comfort those who humble, those who surrender their life, those who come to God, and definitely God knows them and he will restore them and he will bless them. వారికి ఆయన అతిశయాస్పదంగా ఉంటాడు. దట్ ఈస్ అ కంఫర్టింగ్ వర్డ్. సెకండ్ పాయింట్ ఏంటంటే, నీనెవే ఫైనల్ గా ప్రభు ఇచ్చిన అవకాశాన్ని వదులుకొని వచ్చినట్టే వచ్చారు, కానీ అండ్ కన్సిస్టెంట్ గా ప్రభువులో వెళ్ళలేకపోయారు. అండ్ ఫైనల్ గా దే themselves became enemy to God, and God has actually punished total Nineveh, and there is no Nineveh today. That was the tragedy. సో అందుకని ఈ గ్రంథం మనం స్టడీ చేస్తున్నప్పుడు, so we have to think all these aspects. So let us think through each book, and each chapter has its own comforting word for his people. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, కృపైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను ప్రభువా. అయా, మరి నహూము గ్రంథం ఇంట్రడక్షన్ ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము ప్రభువా. అయా, మరి చేసిన తప్పును బట్టి, పాపముల బట్టి ప్రభువా శిక్షిస్తూనే ప్రభువా మరి కృపను చూపిస్తూ ప్రభువా అయా మరి వారిని కాపాడుతూ ఉన్న దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. అయా మేము కూడా ప్రభువా అయా పరిశుద్ధంగా, పవిత్రంగా ప్రభువా అయా నీకు ఇష్టమైన రీతిలో ప్రభువా బ్రతికే కృపను, భాగ్యమును మాకు దయచేయమని అయా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించడం వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.